చూడండి ఫ్రెండ్స్, మణికర్ణిక ఘాట్ ఇది దగ్గరకు వెళ్ళి చూద్దాం అనుకున్నాం మేము, కానీ సాయంత్రం అయిపోయింది. సో బోట్ వెళ్ళడానికి అవ్వలేదు ఇంకా. కానీ అవి చూస్తుంటే ఏమీ అనిపించలేదు. దీపావళి పండగలాగా ఏదో జ్యోతులు అలా వెలుగుతున్నట్లే ఉంది. కానీ నార్మల్గా అయితే మనకి బయట చూస్తే భయం వేస్తుంది, ఎందుకో ఏదోలాగా అనిపిస్తుంది. కానీ అక్కడ శివుడి మాయ అంతా ఏమీ అనిపించలేదు. చూస్తుంటే అలా చూసే కొద్దీ అలా చూడాలనిపిస్తూనే ఉంది దగ్గరికి. చూడండి, ఆ చుట్టూ జనం దగ్గరకంటా వెళ్ళి ఆ పైన కూడా చూడండి. మేము ఫస్ట్ అటు వెళ్ళాం, కానీ అది మణికర్ణిక ఘాట్ అని నాకు తెలియదు. తర్వాత వీళ్ళు బోట్లో వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నారు అనమాట, ఇది మణికర్ణిక ఘాట్ అంటే. అప్పుడు ఇది అనుకున్నా. ఫస్ట్ నేను మార్నింగ్ చూసినప్పుడు హరిశ్చంద్ర ఘాట్ చూసాను. అక్కడ ఎంతమంది సవాళ్ళు అయితే లేవు. చూడండి, ఇక్కడ ఇన్ని వెలుగుతున్న ఇంకా తీసుకొస్తున్నారు. మార్నింగ్ అయితే హరిశ్చంద్ర ఘాట్ వెళ్ళాం. అక్కడ ఒకటి రెండు ఒక మూడు అయితే పండిస్తున్నారు. నేను అదే అనుకున్నా, ఇదని తెలియదు నాకు అసలు. ఇది చూసిన తర్వాత ఇంతే మంచి, అంతా ఇంతే. మన పుట్టుకతో చివరి వరకు ఇదే, చివరికి ఇది అని ఒకటైతే మనకి ఒక ఆలోచన, ఒక అంచనా, మనం ఏంటి అనేది ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది ఇంకా. కానీ నేను లైఫ్లో ఎప్పుడు కాశీ గురించి ఎప్పుడు ఆలోచించలేదు, అనుకోలేదు. కానీ నాకు ఆ కాలభైరవుడైతే నాకు వెంటనే ఇచ్చాడు ఆ శివయ్యని దర్శించుకోవడానికి. కానీ ఆ శివయ్యని స్పర్శ దర్శనం చేసుకుంటే అబ్బా నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందో. అసలు ఏం లేదు, బ్రెయిన్ అంతా ఎంటీ, ఏం లేదు, మళ్ళీ పుట్టినట్లే ఉంది కొత్తగా నాకు. అంతా ఆ కాశీ మహిమ.